బ్రో నమస్తే బ్రో. నమస్తే. జై తెలంగాణ. 14 తారీఖు పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురంలో పెద్ద ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది జనసేన పార్టీది. సో మరి దాని తర్వాత ఎట్లుండబోతుంది అనుకోవచ్చు రాష్ట్రం పరిపాలన అంతా? అందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు. సో ఆవిర్భావ సభ చేసుకుంటున్నారు అందరూ సంతోషంగా. పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్, అలాగే పబ్లిక్, అలాగే పేద ప్రజలు అందరూ మంచిగా చేసుకోబోతున్నారు ఈ పండగని. రాజకీయంగా ఎదిగిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక గొప్ప సభ చేసుకుంటున్నారు మంచిగా. సో అందరితోటి కలిసిమెలిసి ఉంటుండు పవన్ కళ్యాణ్ అన్న. అంటే ఇప్పటికే ఇచ్చిన కొన్ని హామీలు కానీ పథకాలు కూడా రాలేవని చాలా మంది అంటున్నారు. సో మరి ఇది జరిగిన తర్వాత ఇప్పటికైనా మరి తీర్చే అవకాశం ఉందంటారా? త్వరలో అన్ని చేస్తారు, ఒక్కొక్కటి అన్ని మెల్లిగా అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చిండ్రో అవన్నీ చేస్తుండు పవన్ కళ్యాణ్ అన్న. మెల్లగా చేస్తాడు ఒక్కొక్కటి. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు అనేవి చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. కొంతమంది ఎట్లా అంటే మీ సభల కోసం ధనం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు తప్ప ప్రజల కోసం హామీలు ఇస్తలేరు అంటున్నారు. సో మరి ఏం చెప్తారు? ప్రజల కోసమే చేస్తుండు కదా పవన్ కళ్యాణ్ అన్న. రోడ్లు వేయడం కానీ, నిత్యం ప్రజల్లో ఉండడం కానీ, సో ఏ ఇష్యూ అయినా కానీ, మొన్న లడ్డు ఇష్యూ అయింది. సో అన్న ఉండి అన్ని ప్రజల్లో ఉండి చెప్తున్నాడు ఏం చేసిండు జగన్ అన్న అని. మొన్న అన్నాడు ఒక మాట అన్నాడు, చూసినావా? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే జగన్ అన్న తట్టుకోలేకపోతుండు ఈరోజు. అదే ముఖ్యమంత్రి అయితే ఇంకా గుండెలు ఆగిపోయేలాగా ఉన్నాయి ఎవరికి, జగన్ అన్నకి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే నువ్వు ఇంత రచ్చ చేస్తున్నావు, అంత భయం అవుతుంది పవన్ కళ్యాణ్ అన్న అంటే. జగన్ అన్నకి ఇంత భయం అవుతుంది అన్న. ఇప్పుడు ఏమంటారు అంటే ఇన్ని మనీ వేస్ట్ చేసి అంత గ్రాండ్ గా చేసే బదులు అవే డబ్బుల్ని ప్రజలకు ఇచ్చిన హామీలు చేయొచ్చు కదా అంటున్నారు. గతంలో మీరు చేసినప్పుడు లేదా? గతంలో ఎన్నో మీటింగ్లు పెట్టిండు కదా జగన్ అన్న. మరి అప్పుడు డబ్బులు వేస్ట్ చేసిండు కదా, అప్పుడు బయట దేశాలకు వెళ్ళిండు కదా, అప్పుడు డబ్బులు వేస్ట్ అయినాయి కదా. మరి అవి కళ్ళకు కనిపించలేదా? సో ఈరోజు నేను ఏదో గొప్పగా నువ్వు ఈరోజు వచ్చి చెప్తున్నావే డబ్బులు వేస్ట్ అవుతున్నాయని. నీ హయామీలో గిట్ట నువ్వు ఎన్నో మీటింగ్లు పెట్టినావు కదా, మరి ఆ రోజు డబ్బులు వేస్ట్ కాలేదా? అన్న నమస్తే అన్న. నమస్కారం. సో ఇప్పుడు ఈ 14 తారీఖు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. సో మరి దీని తర్వాత రాష్ట్ర పరిపాలన కానీ, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లుండబోతుంది అనుకోవచ్చు? చాలా మార్పులు చెందే అవకాశం ఉందన్న. ఎందుకంటే జనసేన స్థాపించి దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది. ఈ ఎప్పుడు లేని గతంలో కూడా చాలా సార్లు ఆవిర్భావ దినోత్సవం జరిగింది, 14తో జరుగుతూనే ఉన్నాయి. కానీ అన్నిటికీ ఇప్పుడు జరగబోయేదానికి తేడా ఉంది. అంటే తన జీవితంలో తొలిసారి ఒక ఎమ్మెల్యే అవటం, మంత్రి అవటం జరిగింది. కాబట్టి జనసేన పార్టీకి కానీ, కేడర్కి కానీ చాలా స్పెషల్ అండి ఇది. అందరూ ఎట్లా ఎదురు చూస్తున్నారో మేము కూడా ఎదురు చూస్తున్నాం. జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు ఏ దిశానిర్దేశం ఏమిస్తాడు ప్రజలకి, తన జనసేన నుంచి తర్వాత ఎలా ఎదగబోతుంది, ఇండివిజువల్గా వస్తుందా లేదా జనసేన పార్టీ యొక్క తన సిద్ధాంతాలు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చే మాటల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. దాదాపుగా గతంలో చూసుకున్నా కానీ ఇప్పుడు చూసుకున్నా కానీ అప్పటికి తేడా ఉంటుంది అనిపిస్తుంది. గెలిచాడు కదా గతంలో, జనసేన ఒక అధినేతగా మాట్లాడాడు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, డిప్యూటీ సీఎంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుంది అనేది ఎదురు చూస్తున్నాడు. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నారు కదా, మరి ఇవే డబ్బులు ఇప్పుడు ఇచ్చిన హామీలు కానీ అవన్నీ కూడా నెరవేర్చవచ్చు కదా, దుర్వినియోగం చేస్తున్నారు ప్రజలని అంటున్నారు. ఏం చెప్తారు? సంవత్సరానికి ఒకసారి చేసుకున్న ఆవిర్భావ దినోత్సవం గతంలో ఎప్పుడు కూడా అంతా గడి చేసి ఇప్పుడు గెలిచినాక ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం చేయకపోతే బాగుండదు కదా. కాబట్టి ఎన్నో ఉన్నాయి ఖర్చులు అన్నట్టుగానే చాలా మందికి ఉపయోగించవచ్చు. అట్లానే ప్రతి ఒక్కరు చేసుకుంటారు కదా. టీడీపీ కూడా ప్రతి సంవత్సరం మహానాడుని చేసుకుంటుంది. అట్లానే జనసేనకి ఒక పార్టీ, ఒక గుర్తింపు ఉంది కాబట్టి చేసుకుంటారు. దీంట్లో విమర్శించడానికి ఎన్ని సంవత్సరాల మనం ఒక్క సీటే ఉండే, ఇప్పుడు 21 సీట్లు వచ్చినాయి, 2 ఎంపీ సీట్లు వచ్చినాయి, అవి కూడా క్రియల కట్టుకు వచ్చినాయి. సో ఏంటంటే అనేవాళ్ళు అంటారు, నిందలు మోపేవాళ్ళు మోపుతారు. ఈ రాజకీయంలో ఎట్లా ఉంటుంది అంటే పైశాచిక ఆనందం పొందుతారు. ఎందుకంటే ఇంకా పాకిస్తాన్ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు బాంబులు వేల్చేస్తారు, మనుషులను చంపేస్తారు. కానీ ఈ రాజకీయంగా ఎట్లా ఉంటారంటే మాటలతోని కాదు, వాళ్ళు పైశాచిక ఆనందం ఎట్లా పొందుతారంటే ఇక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు, రాజకీయ సమాధి చేస్తారు. అంటే మంచి పని చేసి కూడా పని ఏం లోకల్లో కానీ పెద్ద స్టేజ్లో. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మన కొమ్మాటి రాజగోపాల్ అబ్బాయి బీజేపీ పార్టీలో పోయి ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ తనని ఏమన్నారు, అప్పుడు బీజేపీ పార్టీకి పోతే తను నరేంద్ర మోడీ ఆయనకి 20 కోట్ల 30 కోట్ల ఏదో కాంట్రాక్ట్ ఇచ్చిన అది ఏదేదో ఉన్నారు. అది చెప్పుకుంటే ఏంటంటే వాళ్ళ పిల్లలకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ఏదో చిన్నగా చేసి అవే డబ్బుల్ని ప్రజలకు వాళ్ళ కోసం ఉపయోగించవచ్చు కదా అనే విధంగా. ప్రజలకు చెందాల్సినవి ప్రజలకు చెందుతాయి.
ఇప్పుడు మన ఇంట్లో బర్త్డే ప్రోగ్రామ్లు అయితే మనం చేసుకోమా? ఇప్పుడు నీ బర్త్డే ప్రోగ్రామ్ నువ్వు చేసుకోవా? నా బర్త్డే ఎంతో కొంత చేసుకుంటాం కదా. ఇప్పుడు పార్టీ ఆయుర్వాదం అన్నది చేసుకోవటారు, తప్పకుండా చేసుకుంటారు. ఇప్పుడు తను ప్రజలకు ఏం చేయాలో చేస్తాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తాడు, పార్టీ పరంగా కూడా చేస్తాడు. ఉమ్మడిగా ఉండి ఆయన కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొస్తాడు. అవన్నీ ఉంటాయి, ఏ లెక్కలు ఆ లెక్క ఉంటాయి రాజకీయంగా. కానీ ఇవి మధ్యలో అంటారు కదా, ఇవంటే ఏంటంటే వాళ్ళు ఓడ్చుకోలేరు. వాళ్ళ కాళ్ళకంటే ఇగో ఈర్ష్య ఉంటుంది పొలిటికల్లా. ఎవరైనా ఎదిగితే ఇగో ఈర్ష్య ఉంటుంది. అది ఏం లేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా జరుగుతుంది. ఇలాంటి ఏముండవు అనేవాళ్ళు అంటారు, నిందలు మోపుతారు. కానీ సార్ ఇప్పుడు కాసేపు ఈ పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ ఇవన్నీ కూడా పక్కన పెడితే మీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కానీ ఆయన వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు? ఒకటన్నా, ఇప్పుడు తను ప్రజారాజ్యం పార్టీలో ఉండే యువత అధ్యక్షుడిగా ఉండే అప్పుడు చిరంజీవి గారు ఏంటంటే తను కాలేదు, తను తట్టుకోలేకపోయాడు ఈ విమర్శలు ఇవి. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే తెలుసుకున్నాడు. ఆయన యాక్చువల్లీ అయితే ఆయన ఒక మంచి సిద్ధాంతపరంగా పోదామనుకుండు. డాక్టర్ జయప్రకాష్ లోక్సత్తా పార్టీ అట్లా సంథింగ్ అట్లా వేరే ఆలోచనలు ఉన్నాయి ఆయనకు. అంటే ప్రజల్లోకి ఒక మంచి నీతి నిజాయితీగా పోవాలి, ఇట్లా ప్రజా తెలుసుకున్నాడు. ఎలక్షన్లో పోటీ చేసినాక తెలుసుకుండు అసలు ఏంది రాజకీయం అంటే ఏంది, ఏమి కథ, మనం ఒక్క సీట్లో గెలిచినాం, దీన్ని ఎట్లా మాడిఫై చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే వేరే రాజకీయ పార్టీలో తను కూడా ఫైట్ చేసిండు. ఏ విధంగా చేయాలనో చేసిండు. నరేంద్ర మోడీతో కలిసిండు, చంద్రబాబు నాయుడుతో కలిసిండు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అయితే ఆంధ్రప్రదేశ్కి ఇక ఫ్యూచర్లో సెకండ్ ఆయన్నే, ఇంకెవ్వరు రారు. అవసరమైతే చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇప్పుడు 14th కి జనసేన ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్ గా చేస్తున్నారు పిఠాపురంలో. కొంతమంది దీన్ని ఆపేయాలి, మేము ఆపేస్తాము, జరిగినప్పటికీ కూడా చెడగొడతాం అనే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పటికే చాలా దిగజారిపోయి ఉన్నారు. ఎక్కడా పేరు పంపు లేదు. ఇతర ఆయన్ని ప్రేమించే వ్యక్తులు కూడా, వైఎస్ఆర్సీపీని ప్రేమించే వ్యక్తులు కూడా ఈరోజు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. టీడీపీ వాళ్ళు జరగొడితే వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు. టీడీపీ వాళ్ళు చెడగొట్టారని తెలిస్తే చాలు, ఏమొద్దు ఇది టీడీపీ వాళ్ళు ప్లాన్ అని తెలిస్తే చాలు, తర్వాత టీడీపీలో చాలా ప్రకంపనలు మొదలవుతాయి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆడే నాటకం అయితే మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఆయన డ్రామాలు ఎక్కువ ఆడుతుంటాడు కాబట్టి ఆ సభ మరో అద్భుతాన్ని సృష్టించబోతుందబ్బా. ఎందుకంటే ఒక నిజాయితీపరుడైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఎలాంటి కరెక్షన్ లేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తన సొమ్ముని నీళ్ళలా, అసలు ఎవ్వరూ కూడా అంత కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఇంత నీళ్ళలాగా పేద ప్రజలకు పంపించే నాయకుడు ఎవ్వరూ కూడా లేరు. ఆ వ్యక్తి మంచి మనసుకు స్పందించే ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఆ సభని జయప్రదం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నారు కదా, మరి అవే డబ్బులు ఇచ్చిన హామీలకు కానీ ఎవరికైనా హెల్ప్ చేయవచ్చు అని కొంతమంది అంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఒక సమూహం ఏర్పాటు చేసుకున్న సభ. పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఏం కాదు, ఇది సమూహం. ఎలా ఏర్పాటు చేసుకున్నారంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్పెషాలిటీస్ కల్పించే విధంగా వచ్చే వాళ్ళకి భోజనాలు కానీ, వాటర్ కానీ, కొన్ని ట్రాన్స్పోర్ట్స్కి హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఇంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడిన ముమ్మారెడ్డి అలాంటి వ్యక్తులు ఖర్చు పెట్టి ప్రజలను తరలియడం అంటే ఎలా, అది ఇష్టం ఉండి ప్రేమతో వచ్చే వాళ్ళకి కొంచెం అవకాశం, కొంచెం తొందరగా వెళ్ళేలాగా సమావేశానికి వెళ్ళాక వాళ్ళు కల్పిస్తున్నారు అంతే తప్ప ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకుని వెళ్ళే సభ ఇది. ఇప్పుడు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్కి పని చేశాడంటే ఎవడైనా ఆ సొంత డబ్బులతోనే పనిచేస్తాడు. అలా అయిపోయింది ఆయన సమూహం. అంత గొప్పగా ఆయన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి ఈ సభ మాత్రం చరిత్ర సృష్టించబోతుంది. అయితే ఇప్పుడు ఈ ఆవిర్భావ దినోత్సవం వరకు ఒక ఎత్తు, దాని తర్వాత ఇంకొక ఎత్తు అని చాలా మంది అంటున్నారు. మరి పరిపాలన విషయంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది దీని తర్వాత? వీళ్ళు ధీమాగా ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ధీమాగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇచ్చిన 6 గ్యారంటీస్ని ఎలా అమలు చేయాలి అనే ఆలోచనలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే వాళ్ళు శాశ్వతంగా అంటే అభివృద్ధి అండ్ సంక్షేమం కూడా సమాన పాళ్ళలో వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అలా వెళ్ళినట్లయితే వాళ్ళ స్నేహం 15 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఏమో కానీ 15 సంవత్సరాలు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళని విడదీసే శక్తి ఏది రాదు. కేవలం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించకుండా ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు, వాళ్ళ మీద పోరాటం చేసి 6 గ్యారెంటీలు ప్రజలకు అందేలా చేయాలనే ఆలోచన లేదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో చీప్గా తక్కువగా చేయాలనే ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లెగుతాడు. ఆయన గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన్ని ఒక మాట అనడానికి రాజకీయ నాయకుడు అనేవాడికి అవకాశమే లేదు. కారణం ఏంటి?
ఆయన సొంత డబ్బులతో చేస్తున్నాడు. అసలు మన రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా? ఈ 10 గడిచిన మన స్థాయిలో ఒక 20 ఏళ్ళలో ఇలాంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారా? సొంత డబ్బులు ఖర్చు పెట్టి, అంటే డబ్బులు తీసుకోకుండా పనిచేసిన నాయకులు ఉన్నారు కొంతమంది, సిపిఎం అప్పుడు విన్నాం మనం. కానీ తన డబ్బుల్నే ఖర్చు పెట్టి అంత గ్రాండ్గా రాజకీయాన్ని తయారు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ సభ గ్రాండ్గా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన ఎట్లా ఉందో అందరికీ తెలిసిందే. యా వెరీ గుడ్. 14th కి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారు పిఠాపురం. యా. సో దీని తర్వాత పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇంత వరకు చూసింది ఒకటి, ఇంకా చూడబోయేది ఒకటి. ముందుంది ముసళ్ళ పండుగని మా చిరంజీవి గారి డైలాగ్ ఒకటి ఉందిగా, అలానే ఉంటుంది. ఆరబ్ర సభ తర్వాత ఇంకా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సభని ఆపడానికి కొంతమంది మేము ఆపేస్తాము, మధ్యలో జరిగినా కూడా మేము మధ్యలోనే ఆపేస్తాం అనేది కొంతమంది మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు. సో నిజంగా వాళ్ళ తరం అవుతుంది అనుకోవచ్చా? ఎందుకు బ్రో ఇలాంటి జోకులు మీరు అడుగుతారో నేను వింటాను. పవన్ కళ్యాణ్ అని ఎవరు ఇంటికి కూడా పట్టలేరు. ఇంకా అంత పెద్ద సభని ఆపగలుగుతారంటే వినేవాళ్ళు ఎందుకు? ఇంకా అస్సలు పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా, మీటింగ్ కాదు, గేట్ కాంపౌండ్ కొన్న పెయింట్ పీచ్ కూడా వేయలేడు. గేట్ దాకా అర్హత కూడా లేదు. గేట్ దాకా అర్హత కూడా ఎవరికి లేదు. మీరే దీనికోసం ఇంత గ్రాండ్ గానే ఏర్పాట్లు చేస్తున్నా అందరికీ తెలిసిందే. మరి ఇవే డబ్బులు దీనికోసం కాకుండా ప్రజల కోసం ఉపయోగించుకోవచ్చు కదా అనే విధంగా కూడా అంటున్నారు కొంతమంది. మరి వాళ్ళకి అలా అయితే సభలు ఎందుకు పెడతారు, నీకు ఎందుకు పిలుస్తారు బ్రో? సభ అనేది పెట్టాలి కదా, మనం ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు సభ పెడుతున్నారంటే బేసిక్లీ దానికంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నీకు సభ పెడుతున్నారంటే, ఇప్పుడు మన మామయ్య కూడా సభ పెట్టి నీకు అమ్మ క్యాంటీన్ ఇట్లా బోల్డెన్ ఇచ్చాడు కదా, అమ్మ కూడా ఎందుకు నీకు సభ పెట్టే కదా ఇచ్చాడు. అట్లా కూడా మా వాళ్ళు ఏదైనా కొత్తగా నీకు ఏదైనా తత్తకాలు ఇస్తాడేమో, ఇంకేదైనా ఫ్యూచర్స్ ఇస్తాడేమో. ఫస్ట్ సభ పెట్టాడు, ఎందుకు పెట్టాడు? ఆయన సీఎం అయ్యాడు కాబట్టి కదా నీకు సభ పెట్టాడు. మనం వెయిట్ చేయాలి. ఊరికి ఏదో ఒకటి ఛానల్స్ రాసిన రాయకూడదు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు 14th కి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పీఠాపురంలో చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అయితే కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దీన్ని మేము ఆపేస్తాము, మాకు ఇష్టం లేదనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఆపే తరం వాళ్ళకు ఉందంటారా? లేదన్న. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా చాయిస్ ఉంటుంది. అందరు ఏ పార్టీ వాళ్ళైనా పెట్టుకోవడానికి ఉంటుంది. అయితే జనసేన 10 years నుంచి వాళ్ళ క్యాడర్ కానీ స్ట్రగుల్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ స్ట్రగుల్స్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు పెట్టుకోవడానికి అర్హులే. పెట్టుకోవాలి, మంచి సంఖ్యలో వస్తారు జనాలు. అయితే పెట్టచ్చు, కానీ ఏదన్నా పబ్లిక్కి ఏం అవ్వకుండా ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు. లైక్ రీసెంట్గా కొన్ని ఇష్యూస్ కూడా అయినాయి కాబట్టి అలాంటి రిపీట్ అవ్వకుండా మంచిగా చేసుకుని హ్యాపీగా 2024లో చూసే ఉంటారు మీరు. ఆ రోజు నైట్ ఏం జరిగిందో, పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేస్తున్నారన్న ఒక్క వార్త వినే జన సైనికులు అందరూ ఈడ్చుకొని పోయినారు. అంత వర్షంలో పోయారు. సో అప్పుడు ప్రకారం చూసే ఉంటారు. ఇప్పుడు ఆపే సమస్య లేదు. జై పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అంటే ఒక పదవి మాత్రమే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు డిప్యూటీ సీఎం అంటే ఈ విధంగా ఉందని చాలా మంది తెలుసుకున్నారు. సో ఈ ఆవిర్భావ దినోత్సవం అయిపోయిన తర్వాత ఆయన పరిపాలన ఇంకా ఎట్లా ఉండబోతుంది, మార్పులు చేర్పులు కానీ? అంటే కూటమి ప్రభుత్వం కూడా అలాంటి ఇంపార్టెన్స్ డిప్యూటీ సీఎంకి ఇవ్వడం జరిగింది. అంటే చాలా ముందు నుంచే ఈక్వల్ రైట్స్ ఉన్నా కానీ అంత ఇంపార్టెన్స్ ఈ టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం బట్టి ఈక్వల్ రైట్స్ ఆఫ్ పవర్ ఉండి ఆయన కూడా అవకాశం దొరకడం, పంచాయతీరాజ్ కానీ ఇలాంటి దానిలో మంచి మార్పులు చేయడం, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ చేయడం చాలా మంచిగా జరుగుతుంది. ఐ మీన్ చాలా హ్యాపీగా ఉంది. ఆయన స్ట్రగుల్ తర్వాత ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు పీపుల్కి చేస్తున్నాడు. ఓకే బ్రో, కాసేపు ఈ పొలిటికల్ ఇదంతా పక్కన పెడితే ఆయన వ్యక్తిగతంగా ఆయన గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఆయన వ్యక్తిత్వం గురించి? వ్యక్తిగతంగా అంటే ఆయన ఎప్పుడు ఎవరైనా కానీ ఒక పొలిటికల్ థింగ్ చూస్ చేసుకున్నారంటే ఏదో ఒకటి చేయడానికి. సో సినిమాల్లో ఉండి అంతా చేసుకోవచ్చు, ఇప్పుడు అలాంటి కంటిన్యూ చేసుకోవచ్చు, మంచి లగ్జరీ లైఫ్ ఉంచుకోవచ్చు. బట్ తను అది అది అనుభవించి అంతా తెలుసుకుని పొలిటికల్గా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు మంచి చేయాలి, ఆంధ్ర వాళ్ళకి మంచి చేయాలి, తెలంగాణకి మంచి, తెలుగు వాళ్ళ బాగా ఉండాలి అనే ఒక ఆలోచనతో వెళ్ళారు. కాబట్టి ఇంకా మంచి, ఇప్పుడు ఏదైనా మంచి చేస్తే అదే తిరిగి వస్తుంది అంటారు కదా. సో ఆయన చేసే దాన్ని బట్టి ఆ క్రెడిబిలిటీ అనేది ఉంటుంది.